Hi students, today our topic is multiples. తెలుగులో గుణిజాలు అని అంటాం. For example, what are the multiples of 5? Let's take an example. If a cost of a chocolate is 5 rupees, ఒక చాక్లెట్ ఖరీదు 5 రూపాయలు అనుకోండి. What is the cost of 2 chocolates? One chocolate cost is 5 rupees. ఒక చాక్లెట్ ఖరీదు 5 రూపాయలు అయితే what is the cost of 2 chocolates? Very good, 10 rupees. What is the cost of 3 chocolates? 15 rupees. Very good. 3 చాక్లెట్ల ఖరీదు 15 రూపాయలు. What is the cost of 4 chocolates? 20 rupees. 4 చాక్లెట్ల ఖరీదు 20 రూపాయలు. 5 చాక్లెట్ల ఖరీదు 25 రూపాయలు. What is the cost of 6 chocolates? 30. Like that. So these 5, 10, 15, 20, 25, 30, etc. and so on. These are the multiples of 5. వీటిని 5, 10, 15, 20, 25, 30, 35 ఇలా అపరిమితంగా ఉంటాయి. ఓకేనా? ఇవి 5 యొక్క గుణిజాలు. దీస్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అని అంటాం. ఓకేనా? దీస్ ఆర్ ది మల్టిపుల్స్ ఆఫ్ 5. ఇవి 5 యొక్క గుణిజాలు అని అంటాం. సో మీరు మల్టిపుల్స్, హౌ కెన్ వీ రైట్ మల్టిపుల్స్? మల్టిపుల్స్ ఎలా రాస్తాము అంటే we multiply the given number by 1, 2, 3, 4 and so on. మనం ఇచ్చిన సంఖ్యని 1 తోటి 2 తోటి 3 తోటి 4 తోటి గుణిస్తూ ఉంటే వచ్చిన ప్రొడక్ట్, ఆ వచ్చిన లబ్ధం ఉంటుంది చూసారా, వాటిని ఇచ్చిన సంఖ్యకి గుణిజాలు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 10. ఇప్పుడు మనం 10 యొక్క మల్టిపుల్స్ రాద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ let us write the multiples of 10. So what I am saying, నేనేం చెప్పాను, 10 యొక్క మల్టిపుల్స్ రాయాలి అంటే 10 యొక్క గుణిజాలు రాయాలంటే we multiply the given number by 1, 2, 3, 4 and so on. ఇచ్చినటువంటి ఆ సంఖ్య 10 ఏదైతే ఉందో దానిని 1, 2, 3, 4, 5 అలా and so on అలా మనం గుణించుకుంటూ వెళ్ళాలి. సో 10 1s are 10, 10 1లు 10, 10 2s are 20, 10 2లు 20, 10 3s are 30, 10 3లు 30, 10 4s are 40, 10 4లు 40, 10 5s are 50, 10 5లు 50. Like that, these are the multiples of 10, 10, 20, 30, 40, 50, 60, 70 and so on. These are the multiples of 10. ఈ మల్టిపుల్స్ అనేవి ఇన్ఫినిట్ మల్టిపుల్స్, అపరిమితంగా ఉంటాయి. ద ఫస్ట్ మల్టిపుల్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ నెంబర్. ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య కూడా దానికదే గుణిజం. ప్రతి సంఖ్య కూడా దానికదే గుణిజము. ప్రతి సంఖ్య కూడా ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య కూడా దానికి అదే గుణిజం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 10 ఉన్నది అనుకోండి, 10 తీసుకోండి, 10 గుణిజాల్లో 10 ఉన్నది కదా. 10 ఈజ్ ఆల్సో ఏ మల్టిపుల్ ఆఫ్ 10. 10 యొక్క గుణిజము 10, 20, 30. సో ద ఫస్ట్ మల్టిపుల్ ఈజ్ ద సేమ్ నెంబర్. వీ అనేబుల్ టు సే ద లాస్ట్ మల్టిపుల్. మనం దాని యొక్క ఆఖరి గుణిజాన్ని మనం చెప్పలేము. ఎందుకని? ద మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫైనిట్. గుణిజాలు అనేవి అపరిమితంగా అలా వస్తున్నట్టే మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ద ప్రొడక్ట్ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఓకేనా? ఆ వచ్చినటువంటి లబ్ధం ఏదైతే ఉందో అది మనం ఇచ్చినటువంటి సంఖ్యకి గుణిజం అవుతుంది. కాబట్టి మనం చివరి మల్టిపుల్, ఆఖరి గుణిజాన్ని మనం ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు సే, దాన్ని మనం చెప్పలేము. ఓకేనా? ద ఫస్ట్ మల్టిపుల్ వీ కెన్ సే దట్ ద ఫస్ట్ మల్టిపుల్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. మనం ఏ సంఖ్య అయితే తీసుకున్నామో అదే దాని యొక్క మొదటి గుణిజం అవుతుంది. ఏం చేద్దంటే ఇఫ్ వీ మల్టిప్లై ద గివెన్ నెంబర్ బై 1, ద ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ నెంబర్. మనం 1తో గుణించినప్పుడు ఆ లబ్ధం ఏదైతే ఉందో అది మరలా అదే సంఖ్య వస్తుంది. కాబట్టి ద ఫస్ట్ మల్టిపుల్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ నెంబర్. ఓకేనా? సో సే ద మల్టిపుల్స్ ఆఫ్ 7. 7 యొక్క గుణిజాలు చెప్పండి. చెప్పగలరా 7 యొక్క గుణిజాలు? వెరీ గుడ్. 7 1s are 7,
7 2s are 14, 7 3s are 21, 7 4s are 28. Are you say లాస్ట్ మల్టిపుల్? మీరు దీని యొక్క 7 యొక్క ఆఖరి గుణిజం చెప్పగలరా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 70, 77, నెక్స్ట్ 84, 91 అండ్ సో ఆన్ లైక్ దట్. మనకి అలా ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటాయి. సో వి కాంట్ సే ద లాస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. మనం ఇచ్చిన సంఖ్యకి ఆఖరి గుణిజాన్ని మనం చెప్పలేము. ఓకేనా? సో గుణిజము అనేది ఎప్పుడు కూడా ఏ నెంబర్కి అయితే మనం గుణిజం రాస్తున్నామో దానికి ఈక్వల్గా ఉంటుంది, లేదా మోర్ దాన్ దట్, గ్రేటర్ దాన్ దట్ నెంబర్. ఆ ఇచ్చినటువంటి నెంబర్ కన్నా ఎక్కువైనా అయి ఉంటుంది. ఈచ్ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ ఆర్ మోర్ దాన్ ద గివెన్ నెంబర్. అంటే మనం ఏ అంకెకైతే లేదా ఏ సంఖ్యకైతే మనం గుణిజం రాస్తున్నామో వచ్చినట్టు గుణిజాలు ఏవైతే ఉన్నావో అవి ఆ సంఖ్యకి సమానంగా ఉంటాయి, లేదా ఆ సంఖ్య కన్నా గ్రేటర్ దాన్ ఎక్కువగా అయినా ఉంటాయి, తక్కువ మాత్రం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 మల్టిపుల్స్ తీసుకున్నాం అనుకోండి. 5 7కి మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. 5 7కి మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. So there is 5 is not coming in 7 table. Multiple, simply we say that the multiple of 7 is 7 table. Multiple of 5 is 5 table. 5వ ఎక్కం ఏదైతే ఉందో 5వ ఎక్కం రాసినప్పుడు ఆ ప్రొడక్ట్ ఏదైతే లబ్ధం ఏదైతే వస్తుందో అవన్నీ కూడా 5 యొక్క గుణిజాలు అవుతాయి. 10వ ఎక్కం రాసినప్పుడు 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30, 10 4s are 40, 10 5s are 50. ఓకేనా? 10 1 10, 10 2 20, 13 30, 14 40, 15 50, 16 60. సో 10 20 30 40 50 60 దీస్ ఆర్ ది మల్టిపుల్స్ ఆఫ్ 10. ఇందులో 9, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take 9 ఈజ్ ఇట్ మల్టిపుల్ టు 10? 9 అనేది 10 యొక్క గుణిజం అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? సో ద స్టార్టింగ్ మల్టిపుల్, మొదటి గుణిజం అనేది దాని నెంబర్ ఇట్ సెల్ఫ్, ఏ సంఖ్య తీసుకున్నామో అదే దాని యొక్క మొదటి గుణిజం అవుతుంది. అట్ ద సేమ్ టైం వన్ మోర్, ఇందులో మనం ఇంకోటి గమనించవలసింది ఏంటంటే ఈ గుణిజము ఏదైతే మనం తీసుకున్నాం మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ద మల్టిపుల్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దట్ గివెన్ నెంబర్. మనం ఏ నెంబర్కి అయితే మల్టిపుల్స్ రాసామో ఆ మల్టిపుల్స్ అన్నీ కూడా ఆ ఇచ్చిన నెంబర్తో నిశ్శేషంగా భాగించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 28 తీసుకోండి. మనం 7 మల్టిపుల్స్ రాసాం కదా ఇక్కడ. దిస్ 28 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. దిస్ 21 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. అంటే ఈ మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో 7 14 21 28 35 42 49 7 టేబుల్ వస్తాయి కదా. సో దీస్ ఆర్ ది మల్టిపుల్స్ ఆఫ్ 7. ఆల్ మల్టిపుల్స్ ఆర్, ఈ మల్టిపుల్స్ ఈ గుణిజాలన్నీ కూడా మనం ఏ నెంబర్కి అయితే మల్టిపుల్స్ రాసామో ఆ నెంబర్తో నిశ్శేషంగా భాగించబడతాయి. ఆల్ మల్టిపుల్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద గివెన్ నెంబర్. మనం ఏ నెంబర్కి అయితే మల్టిపుల్స్ రాసామో ఆ నెంబర్తో నిశ్శేషంగా భాగించబడతాయి. ఓకేనా? సో సింప్లీ సే, మనం చాలా సింపుల్గా చెప్పాలి అంటే మల్టిపుల్స్ ఎలా రాయగలం? జస్ట్ వి మల్టిప్లై ద గివెన్ నెంబర్ బై 1 2 3 4 5 అండ్ సో ఆన్. అంటే మనం ఇచ్చినటువంటి నెంబర్ని 1 తోటి 2 తోటి 3 తోటి 4 తోటి 5 తోటి గుణిస్తే వచ్చే లబ్ధం ఉంటుంది చూసారా, గుణించగా వచ్చే ఫలితం ఉంటుంది చూసారా, అది ఇచ్చిన నెంబర్కి గుణిజం అవుతుంది. ద ప్రొడక్ట్ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ గివెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సే ద మల్టిపుల్స్ ఆఫ్ 2. 2 యొక్క గుణిజాలు చెప్పగలరా? వెరీ గుడ్. 2, వెరీ గుడ్. 4 6 8 10. కెన్ యూ సే ద లాస్ట్ మల్టిపుల్ ఆఫ్ 2? 2 యొక్క ఆఖరి గుణిజం చెప్పగలరా? 100. No, 102 is also multiple of 2. Okay. 1002 is also multiple of 2. Okay na? Like that we unable to say, we can't say the last multiple of 2. మనం ఆఖరి గుణిజాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పలేము. The first multiple is always the same number.
మనం ఏ నెంబర్కి అయితే మల్టిపుల్స్ రాసామో అదే దాని యొక్క మొదటి గుణిజము అవుతుంది. అలాగే ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 15 2కి మల్టిపుల్. ఈజ్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 2? 15 అనేది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 15 ఈజ్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 2? 15 2కి గుణిజం అవుతుందా? అవ్వదు. ఎందుకని? ద 15 ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ 2 టేబుల్. రెండవ ఎక్కంలో 15 రాదు. చూడండి 2 7s are 14, రైట్. 2 8s are 16. సో already I say that the multiple is always exactly divisible by the given number. గుణిజం ఏదైతే ఉందో ఆ గుణిజము మనం దేనికైతే గుణిజాలు రాసామో దాంతో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఈ 15 2తో నిశ్శేషంగా భాగించబడుతుందా? నో, ఇట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ద రిమైండర్ 7 2s are 14, 1 ఈజ్ రిమైండర్. ఓకేనా? సో మల్టిపుల్ అవ్వాలి అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిన ఒక సంఖ్య పలానా నెంబర్కి మల్టిపుల్ అవునా కాదా అని చెక్ చేయాలంటే జస్ట్ వీ డివైడ్ ద నెంబర్ బై ద అనదర్ నెంబర్. అంటే మనం ఏ నెంబర్కి అయితే గుణిజం రాస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ మనం 63 7కి మల్టిపుల్. ఈజ్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 7? 63 7కి మల్టిపుల్ అయినా గుణిజమేనా? 63 7 యొక్క గుణిజమేనా అని మనం చూసినట్టయితే చూడండి ఒకసారి. మనం సింపుల్గా 63ని 7తో భాగిస్తాం. ఓకేనా? 7 9s are 63. ద రిమైండర్ ఈజ్ 0. సో ద 63 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 7. 63 అనేది 7కి గుణిజమే. లెట్ us take another example. 63 ఈజ్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 8? 63 8 యొక్క గుణిజమేనా? లెట్ us చెక్. లెట్ us డివైడ్ ద 63 by 8. 63ని 8తో భాగిద్దాం. ఓకేనా? చెప్పండి. 8 1s are 8, 8 2s are 16, వెరీ గుడ్. 8 5s are 40, 8 6s are 48, 8 7s are 56, 8 8s are 64, 8 7s are 56, 8 8s are 64. But we have here we have 63 only. 8 7s are 56. The remainder is 7. So 63 is not exactly divisible by 8. 63 8తో నిశ్శేషంగా భాగించబడటం లేదు. కాబట్టి 63 అనేది 8 యొక్క గుణిజము కాదు. ఓకేనా? ఓకే, లెట్ us go to నెక్స్ట్ టాపిక్. మనం ఇప్పుడు ఇందులోని సెకండ్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే అమ్మా. సే ద మల్టిపుల్స్ ఆఫ్ 2. 2 యొక్క గుణిజాలు చెప్పండి. వెరీ గుడ్. 2 4 6 8 10 12 14 16 18 20 22. ఓకే, దీస్ ఆర్ ది మల్టిపుల్స్ ఆఫ్ 2 అండ్ సో ఆన్. ఇంకా చాలా ఉంటాయి. 4 యొక్క గుణిజాలు చెప్పండి. మల్టిపుల్స్ ఆఫ్ 4 4 8 వెరీ గుడ్. 12 4 3s are 12, 4 4s are 16, 20 24 28 30. Is it multiple of 4? No. 32 very good. 36 40. So these are the multiples of 2. These are the multiples of 2. These are the multiples of 4. Let us take the common multiples of 2 and 4. 2కి 4కి కూడా కామన్ మల్టిపుల్స్. some multiples are common to one or more numbers. కొన్ని గుణిజాలు ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలకి గుణిజాలై ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మనం 2కి 4కి ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 2 4 యొక్క సామాన్య గుణిజాలు, ఉమ్మడి గుణిజాలు లేదా సామాన్య గుణిజాలు అంటాం. 2 4 యొక్క సామాన్య గుణిజాలు ఏంటి చెప్పండి.
Yes, very good. 4. Very good. 8. 12. Next 16. 20. And so on. These are the common multiples of 2 and 4. 2కి 4కి కూడా ఉమ్మడి గుణిజాలు లేదా సామాన్య గుణిజాలు అని అంటాం. ఈ సామాన్య గుణిజాల్లో చిన్నది కనిష్టం ఏది చెప్పండి? ద లీస్ట్ కామన్ మల్టిపుల్. వీ రైట్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 and 4. వీ రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2 2 గుణిజాలు రాసాం. వీ రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4 4 గుణిజాలు రాసాం. వీ రైట్ ద కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 and 4 2కి 4కి సామాన్య గుణిజము లేదా ఉమ్మడి గుణిజాలు కూడా రాసాం కదా. దీస్ ఆర్ ది కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 2 and 4. సో వాట్ ఈజ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్? వీటిలో చిన్న గుణిజం కనిష్ట గుణిజం అంటారు దాన్ని. చెప్పండి ఏంటది? 4. దీన్ని మనం 2 4ల కనిష్ట సామాన్య గుణిజము, లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ కనిష్ట సామాన్య గుణిజము. దీన్ని సింపుల్గా కసాగు ఇంగ్లీష్లో LCM అంటాం. లీస్ట్ కామన్ మల్టిపుల్. వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 and 4? 4. వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 and 4? అంటే 2 4ల యొక్క కసాగు లేదా 2 4 ద LCM ఆఫ్ 2 and 4. LCM ఆఫ్ 2 and 4 ఈజ్ 4. 2 4ల కసాగు 4. ఓకే, లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. మనం ఇంకో ఉదాహరణ చూద్దాం. ఓకేనమ్మా. సో ఇక్కడ 3 మల్టిపుల్స్ రాద్దాం. లెట్ us రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3. లెట్ us రైట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3. 3 యొక్క గుణిజాలు రాద్దాం. ఓకేనమ్మా. చెప్పండి 3 యొక్క గుణిజాలు ఏంటి? 3 3 1 సార్ 3. వెరీ గుడ్. 6 9 12 15 18 21 24 27 30 33 and so on like that. Okay na. Let us write the multiples of 5. 5 యొక్క గుణిజాలు రాద్దాం. 5 10 15 20 very good. 25 30 35 40 45 50 and so on. Okay na. Let us write the common multiples of 3 and 5. 3 5 యొక్క ఉమ్మడి గుణిజాలు లేదా సామాన్య గుణిజాలు రాద్దాం. 3 5 వీటి యొక్క ఉమ్మడి గుణిజాలు లేదా సామాన్య గుణిజాలు అని అంటాం. చెప్పండి ఏమున్నాయి ఇక్కడ? 3కి 5కి కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? వెరీ గుడ్. హియర్ 15 and 30. ఓకేనా? 15 30. నెక్స్ట్ మీరు ఇలా రాసుకుంటూ వెళ్తే 45 వస్తుంది, తర్వాత 60 వస్తుంది. ఓకేనమ్మా. తర్వాత 75 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ది కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 5. ఇవి 3కి 5కి సామాన్య గుణిజాలు. ఇందులో చిన్నది కనిష్ట గుణిజం ఏంటి? కనిష్ట గుణిజం 15. ఈ సామాన్య గుణిజాల్లో కనిష్టం ఏంటి? 15. ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్ 15. సో దిస్ 15 ఈజ్ కాల్డ్ ద LCM ఆఫ్ 3 and 5. 15ని 3 5ల కసాగు అని అంటాం. 3 5ల కనిష్ట సామాన్య గుణిజము. కనిష్ట సామాన్య గుణిజము అంటే కనిష్ట సామాన్య గుణిజాలు కామన్ మల్టిపుల్స్. రెండిట్లో ఉమ్మడిగా ఉండేటువంటి మల్టిపుల్స్లో కనిష్టం చిన్నదన్నమాట. సో 3 5ల యొక్క కసాగు ఎంత చెప్పండి? 15. వాట్ ఈస్ ద LCM ఆఫ్ 3 and 5? 3 and 5 LCM ఈజ్ 15. The least common multiple of 3 and 5 is 15. సో మనం LCM ఎలా డైరెక్ట్గా ఎలా చేయాలి, ఇలా మల్టిపుల్స్ రాయని అవసరం లేకుండా LCM ఎలా చేయాలి అనే దాని మీద మనం
ఇంకో వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో మీరు ఒకసారి మీరు చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి ఎవరైనా సరే. రైట్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 8. 8 యొక్క మొదటి 5 గుణిజాలు రాయండి. చెప్పగలరా? ఎనీబడి? 8 యొక్క మొదటి 5 గుణిజాలు. ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 8. వెరీ గుడ్. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 32, 40. These are the first 5 multiples of 8. ఇవి 8 యొక్క మొదటి 5 గుణిజాలు. అలాగే వాట్ ఈస్ ద 9th మల్టిపుల్ ఆఫ్ 7? 7 యొక్క 9వ గుణిజం. 7 యొక్క 9వ గుణిజం. వాట్ ఈస్ ద 9th మల్టిపుల్ ఆఫ్ 7? సింపుల్. 7 9s are 63. If you have any doubts, just write 7, 14, 21, 28, 35, 42, 49, 56, 63. 1 2 3 4 5 6 7 8 9. This is the 9th multiple of 7. ఇది 7 యొక్క 9వ గుణిజము. ఓకేనా? సో మనకి ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. అందులో మీకు వర్క్షీట్ ఉంటుంది. వర్క్షీట్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది, సింపుల్ టెస్ట్ మల్టిపుల్స్ మీద. సో దాన్ని కూడా మీరు చేయండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కనుక మీరు అడగండి. మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఓకేనా? అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లెట్ us మీట్ ఇన్ నెక్స్ట్ టాపిక్. మనం మరలా మరొక విషయంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. బై బై.